వెల్కమ్ టు పూరా లోకల్. ఒక ఆలయంలోని 100 ఏళ్ల నాటి పురాతన దేవతా విగ్రహం వారం రోజుల క్రితం చోరీకి గురైంది. విగ్రహం చోరీ ఘటనపై ఆలయ అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 150 ఏళ్ల నాటి రాధాకృష్ణ విగ్రహం కనిపించకపోవడంతో మనస్తాపం చెందిన ఆలయం పూజారి నిరాహార దీక్ష చేపట్టారు. ఈ క్రమంలోనే ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆలయంలో చోరీకి గురైన పురాతన విగ్రహాన్ని తిరిగి ఇచ్చేశాడు సదరు దొంగ. దాంతోపాటు క్షమాపణ లేఖను కూడా గుడిలో పెట్టి వెళ్ళాడు. తాను చేసిన నేరానికి క్షమాపణ కోరుతూ క్షమాపణ లేఖను ఆలయం గుమ్మం వద్ద వదిలిపెట్టాడు. ఆలయ పూజారి, నేను పెద్ద తప్పు చేశాను. నా అజ్ఞానం కారణంగా గౌహట్ నుంచి రాధాకృష్ణ విగ్రహాన్ని దొంగిలించారు. అప్పటి నుంచి నాకు చెడు కళలు వస్తున్నాయి. నా కుమారుడి ఆరోగ్యం కూడా క్షీణించింది. కొంత డబ్బు కోసం నేను నిజంగా తప్పు చేశాను. క్షమించమని కోరుతూ విగ్రహాన్ని తిరిగిస్తున్నా. నన్ను నా పిల్లలను క్షమించమని పూజారిని వేడుకుంటున్నా. విగ్రహాన్ని గుడిలో తిరిగి ఉంచాలని కోరుతున్నా అని ఆ లేఖలో పేర్కొన్నాడు. దీంతో పూజారి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు.